హాయ్ నమస్తే. నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా వాళ్ళ నియోజకవర్గాలలో సమస్యలను సాల్వ్ చేయాలి. ఎంప్లాయీస్కు అండగా ఉండాలి. ఉద్యోగస్తులకు అండగా ఉంటూ వ్యాపారస్తులను కాపాడుకోవాలి. వ్యాపారస్తుల సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించాలి. కానీ ఈ ఎమ్మెల్యే గారు కార్యకర్తల మీటింగ్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను చెప్పిందే వేదం, నేను ఏది చెప్తే అది మీరు నోట్ చేసుకోవాలి. అది కలెక్టర్ లెటర్ ఇచ్చినా లేకపోతే మీరు ఇంకెవరికైనా కంప్లీట్ చేసినా సరే అవి మా నియోజకవర్గంలో చెల్లవు. నేను ఇచ్చే లెటరే ఫైనల్, నేను చెప్పే మాటే ఫైనల్ అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు. అదేనండి, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన కార్యకర్తల మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశిస్తూ వైసీపీ పార్టీ కార్యకర్తలను ఆయన బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు కలెక్టర్ దగ్గరకు పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా ఎవరు మీ మాట వినరు. నేను చెప్పేది వేదం. ఇక్కడ నేనే చంద్రబాబు, నేనే పవన్ కళ్యాణ్. చంద్రబాబు మాటే నా మాట, పవన్ కళ్యాణ్ మాటే నా మాట అని ఆదోని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ మాటలు డైరెక్ట్గా అంటున్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మీరు ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకు అండగా ఉండాలి, వ్యాపారస్తులకు అండగా ఉండాలి. రేషన్ షాపు డీలర్లకు ఎవరైతే ఉన్నారో మీరు వెంటనే వదిలి వెళ్ళిపోండి. రేషన్ షాపు డీలర్లను క్యాన్సిల్ చేసుకోండి. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు మీరు వెంటనే వైసీపీ కార్యకర్తలు ఉంటే వదిలేయండి, అది మా కార్యకర్తలకు ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వారు వెంటనే వెళ్ళిపోండి, మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని పార్థసారథి గారు మాట్లాడుతుంటే, ఈయన అసలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేగా ఉండి, బీజేపీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ఈయన పూర్తిగా చట్టాలను తొంగలోకి దొక్కుతూ ఈయనే రాజ్యాంగాన్ని అక్కడ నడుపుతున్నాడు, ఈయనే ఒక ప్రభుత్వాన్ని అక్కడ నడుపుతున్నాడు. ఈయన శాసించే విధంగా ఆయన మాటలు చూస్తుంటే ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడొద్దు, ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వండి, అర్హులైన వాళ్ళు ఏదైనా వాళ్ళు పని చేసుకొనివ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అది టీడీపీ కార్యకర్తలుగా ఉన్న ఇళ్ళకు కూడా మొట్టమొదట వాళ్ళకే వెళ్ళి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి ఏదన్నా రేషన్ షాపులు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకే బెనిఫిట్ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ హుకుం జారీ చేస్తూ వైసీపీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలా మీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేశారా అని నేను పార్థసారథి గారిని అడుగుతున్నాను. ఎందుకంటే రేషన్ షాపు డీలర్లు ఈ రోజు నుండి కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబాలను రేషన్ షాపు ఆ డీలర్షిప్ తీసుకుని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఆ గ్రామంలో అందరిలో ఒకటిగా ఉంటూ ఎన్నో ఏళ్ళ నుండి కూడా కొంతమంది ఆ రేషన్ షాపులు నడుపుతున్నారు. ఇమీడియట్లీ మేము ఆ షాపులు మీరు వదిలేయండి అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకొని వాళ్ళు వేరే బిజినెస్లు ఏదైనా చూసుకొని కావాలంటే వెళ్ళొచ్చు. కానీ ఇమీడియట్లీ వదిలేయండి అని రేషన్ షాపులకు వెళ్ళేసి అక్కడ స్వెటర్లు కూడా కొన్ని షాపులకి క్లోజ్ చేసేసారట. ఇది ఎంతవరకు సమంజసం? ఒక రాజ్యాంగాన్ని ఈయనే నడపడం, చట్టాలను అన్నీ నేనే, చంద్రబాబు నేనే, పవన్ కళ్యాణ్ నేనే, కలెక్టర్ చెప్పేది ఏమీ పనిచేయదు, పోలీసులు చెప్పేది ఏమీ పనిచేయదు, నా లెటరే పనిచేస్తుంది అనటం పార్థసారథి గారికి తగునా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.